19వ రోజు ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇవాళ గోడిచెర్ల నుంచి యాత్ర ప్రారంభమైంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడవునా డప్పులతో కార్యకర్తలు సందడి చేస్తున్నారు. గోడిచెర్ల వద్ద సీఎంను పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు కలిశారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తల్ని పలకరించిన సీఎం జగన్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలకు సంబంధించి నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. నక్కపల్లి, పులిపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర అచ్యుతాపురానికి వెళ్తుంది. అచ్యుతాపురంలోనే సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం సీఎం జగన్ నరసింగపల్లి మీదుగా చింతపాలెంకు చేరుకుంటారు. చింతపాలెంలో మధ్యాహ్నం జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, ఆస్కపల్లి మీదుగా చిన్నాయపాలెంకు చేరుకుంటారు. చిన్నాయపాలెంలోనే సీఎం జగన్ రాత్రి బస చేయనున్నారు. ఒంగోలులో మేజర్ ఎస్ 19వ రోజు ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈ రోజు బస్సు యాత్రకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు. సుమా 19వ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం యలమంచిలి నియోజకవర్గంలో పులపర్తి కూడలు దాటారు. పులపర్తి కూడల్లో వేలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పవచ్చు. ఇక పులపర్తి మీదుగా యలమంచిలి కూడలకు చేరుకుంటారు. యలమంచిలి కూడల వద్ద ఇప్పటికే పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులతో పాటు వృద్ధులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. నేరుగా యలమంచిలి తర్వాత అచ్యుతాపురం మీదుగా వెళ్తారు. అచ్యుతాపురం దగ్గర భోజనం విరామం ఉంటుంది. అచ్యుతాపురం అనంతరం భోజనం విరామం అనంతరం కూడా నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి నరసింగపల్లి చేరుకుంటారు. నరసింగపల్లి తర్వాత చింతపల్లి వద్ద భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు చాలా వివరంగా చెప్పనున్నారు. ముఖ్యంగా ప్రతి కుటుంబానికి సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన వల్ల మంచి జరిగితేనే వైసీపీకి ఓటు వేయండి, లేదంటే కూడా చాలా క్షుణ్ణంగానే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరొక వైపు నుంచి కూటమికి సంబంధించిన అభ్యర్థులపై కీలకమైనటువంటి విమర్శలు చేసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే సమాచారం కూడా అందుతుంది. ఆ బహిరంగ సభ అనంతరం కూడా నేరుగా కసింకోట, తాళ్లపాలెం, బయ్యవరం మీదుగా అనకాపల్లి చేరుకుంటారు. అనకాపల్లి నుంచి నేరుగా వెంకయ్యపాలెం వద్ద ఒక హాల్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు రాత్రికి సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ బస్సు ఏర్పాటు చేస్తారు. ఈరోజు ఉదయం 9:30 గంటలకు గొడ్డుచెర్ల గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు స్వాగతం పలికారు. నేరుగా గొడ్డుచెర్ల మీద నుంచి నక్కపల్లి కూడలకు చేరుకుంది. నక్కపల్లి కూడల వద్ద వేలాది మంది ప్రజలకు జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పెట్టారు. అడుగుడుగున పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. నక్కపల్లి నుంచి నేరుగా అడ్రోడ్డు కూడలకు చేరుకున్నారు. అడ్రోడ్డు కూడల్లో పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. ముఖ్యంగా పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల ఈ 7 నియోజకవర్గాల ప్రజలతో పాటు ముఖ్యమైనటువంటి నేతలతో కూడా ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి యోగక్షేమాలను అడుగు తెలుసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నేతలకు దిశానిర్దేశం కూడా చేశారు. ప్రస్తుతం పులపర్తి కూడల నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి కాస్త యలమంచిలి కూడలకు చేరుకోబోతున్నారు. మండిటి ఎండ ఉండేటప్పటికీ కూడా వేలాది మంది ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేందుకు కనుక వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. యలమంచిలి తర్వాత నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా అచ్యుతాపురం చేరుకోబోతున్నారు. అచ్యుతాపురం తర్వాత భోజనం విరామం ఉంటుంది. భోజనం విరామం తర్వాత నరసింగపల్లి సమీపంలోనే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు వైసీపీ శ్రేణులు ముఖ్యంగా యలమంచిలి ఎమ్మెల్యేతో పాటు యలమంచిలి వైసీపీ శ్రేణులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ సంబంధించినటువంటి ఇప్పటికే జనాలు అయితే కనుక అక్కడికి చేరుకుంటున్నారు. 3:30 గంటలకు ఈ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ బహిరంగ సభ వేదికగా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా వైసీపీ శ్రేణులు ఇప్పటికే చెప్తున్నటువంటి తరుణంలో అటు కసింకోట, తాళ్లపాలెం, బయ్యవరం, అనకాపల్లి ఇటు బహిరంగ సభకు ఇటు యలమంచిలి నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులతో పాటు చాలామంది ప్రజలు కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు. అటు అనకాపల్లి నుంచి కూడా కొంతమంది
ఓటర్లతో పాటు ముఖ్యంగా వైసీపీ శ్రేణులు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగానే చెప్తున్నారు. ఒక 3:30 గంటలకు ఈ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం చాలా క్షుణ్ణంగా వివరించనున్నారు. మరొక వైపు ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉందని కూడా వైసీపీ శ్రేణి నుంచి ఇప్పటికే సమాచారం కూడా అందుతుంది. ప్రస్తుతం యలమంచి కూడల నుంచి వేలాది మంది ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. ఒకవైపు నుంచి 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎవరు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా అడుగడుగున ముఖ్యంగా మహిళలు ఆరతలు పెడుతున్నారు. వేలాది మంది ఇప్పటికే చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనేది యలమంచిలి కూడలికి చేరుకోబోతుంది. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా భారీ స్వాగత ఫ్లెక్సీలతో పాటు మరొక వైపు భారీగా అన్ని ఏర్పాట్లు చేశారు. అడుగడుగున జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుందని కూడా వైసీపీ శ్రేణులతో పాటు వచ్చేటువంటి ప్రజలు కూడా చెప్పినట్టు చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు. సుమా, చిట్టిబాబు, అంటే నిన్న సభ వేదికగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ రోజు జరగబోయే ఈ సభలో సీఎం జగన్ స్పీచ్ ఏ విధంగా ఉండబోతుందో, ఓవైపు ప్రజలను ఆకట్టుకుంటూనే సంక్షేమ పథకాల్ని వారికి వివరిస్తున్నారు. ఈ రోజు సీఎం జగన్ స్పీచ్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అవలంబించినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆచరణ సాధ్యమైనటువంటి హామీలు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం హామీలు కూడా 99% అమలయ్యేందుకు కూడా వైసీపీ శ్రేణులు మొదటగానే చెప్తున్నారు. ప్రజలు కూడా ఆ దిశగా ఆశాభావం వ్యక్తం చేయడంతో పాటు ప్రజలు కూడా మద్దతు పూర్తి స్థాయిలో కూడగడుతున్నటువంటి పరిస్థితి. బహిరంగ సభల వేదికగా ఈరోజు జరగబోయేటువంటి సభలో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, మరొక వైపు అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి వివరిస్తూ, మరొక వైపు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి కూటమి అభ్యర్థుల కోసం కీలకమైనటువంటి ఘాటైన విమర్శలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంటు పరిధిని చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. ఇప్పటికే కూటమి అభ్యర్థులు కావచ్చు, లేదంటే ఇతరత్ర వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చాలా కీలకంగా ముందుకు వెళుతున్నటువంటి తరుణంలోనే ఈరోజు ఏదైతే ఉందో మేమంతా సిద్ధం బస్సు యాత్ర వేదికగానే ప్రజలు వేలాది మంది చేరుకున్నారు. ఒక 7 నియోజకవర్గాల పరిధిలో కూడా ముఖ్యమైన నేతలు కూడా ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి యోగక్షేమాలను అడుగు తెలుసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ ముఖ్యమైనటువంటి 7 నియోజకవర్గాల నేతలకు కూడా దిశానిర్దేశం చేశారు. అంటే ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ బస్సు యాత్ర అనేది యలమంచిలి మీదుగా చేరుకోబోతుంది. యలమంచిలి నుంచి అచ్యుతాపురం వెళ్ళాక నేరుగా భోజనం విరామం తర్వాత నర్సింగ్బెల్ సమీపంలోనే భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ఈ భారీ బహిరంగ సభ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమము అభివృద్ధి పథకాల కోసం ప్రజలకు సవివరంగా వివరిస్తారు. అనంతరం కూడా ప్రతిపక్ష పార్టీలపైన తనదైనటువంటి స్టైల్లో విమర్శలు గుప్పించేటువంటి అవకాశం ఉంది. గడిచినటువంటి సభల్లో కూడా చూసినటువంటి పరిస్థితి. ఎవరైతే ఉన్నారో ఈ సభల వేదికగా ఆ 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థుల పరిచయ వేదిక కూడా ఉండబోతుంది. వాళ్ళందరినీ కూడా పరిచయం చేసిన తర్వాత కూడా ముఖ్యంగా ఈ కూటమి అభ్యర్థులకు సంబంధించినటువంటి వారి నేతలపై కూడా విమర్శలు చేసేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అనంతరం బహిరంగ సభ అనంతరం కూడా కసిరికోట, తాళ్లపాలెం, బయ్యవరం, అనకాపల్లి మీదుగా చెన్నైపాలెం చేరుకుంటారు. ఇప్పటికే అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ ముఖ్య శ్రేణులంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అడుగడుగున ప్రతి కూడల్లో కూడా వేలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎండను సైతం కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి చూసేందుకు కొంతమంది పెద్దలు వృద్ధువాళ్ళు అయితే కనుక జగన్మోహన్ రెడ్డికి దీవెనలు ఇచ్చేందుకు కూడా వేలాదిగా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే యలమంచిలి కూడల వరకు కూడా ఈ బస్సు యాత్ర అనేది చేరుకోబోతుంది. యలమంచిలి నుంచి ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు కూడా వేలాది మంది యలమంచిలి కూడల్లో ఉన్న యలమంచిలి నుంచి అచ్యుతాపురం వెళ్తారు. అనంతరం భోజనం విరామం తర్వాత నర్సింగ్బెల్ సమీపంలో భారీ బహిరంగ సభ కూడా ఉండబోతుంది. సుమా, చిట్టిబాబు, ఈ రోజు ఈ యాత్ర తర్వాత జగన్ ఏ ప్రాంతంలో బస చేయబోతున్నారు? సాయంత్రం ఈ బహిరంగ సభ ముగిసిన అనంతరం తాళ్లపాలెం మీదుగా కసికోట, బయ్యవరం, అనకాపల్లి బైపాస్ మేరకు చేరుకుంటారు. అనకాపల్లి బైపాస్లో ప్రజలతో నేరుగా కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. చెన్నయ్యపాలెంలో అంటే అనకాపల్లి నుంచి ఒక 2-3 కిలోమీటర్లు దాటిన తర్వాతే చెన్నయ్యపాలెంలో ఒక బస్ అనేది చేయబోతున్నారు. ఇప్పటికే అక్కడికి సంబంధించినటువంటి వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వైసీపీ శ్రేణులు కూడా అక్కడకు చేరుకోబోతున్నారు. అక్కడికి బస చేసిన అనంతరం కూడా రేపు ఆదివారం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ఉంటుంది. అనంతరం కూడా విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించబోతుంది. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా అనంతరం కూడా బస్సు యాత్ర అనేది విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. విశాఖపట్నం జిల్లాలోకి తాడిచెట్లపాలెం, ఎన్ఏడి, గాజువాక మీదుగా నేరుగా సిటీలోకి రాబోతుంది. విశాఖ సత్యం జంక్షన్ మీదుగా అటు మధురవాడలో బస్సు సోమవారం రాత్రికి
సోమవారం బస ఉండబోతుంది. ఈ దిశగానే ముఖ్యమంత్రి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి చాలా స్పష్టంగానే కనబడుతుంది. సుమా, థ్యాంక్ యూ చిట్టిబాబు.